ఆసియా టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు, ఒక కొత్త కింగ్ వచ్చేశారు. అసలు ఈ సక్సెస్ వెనుకున్న స్టోరీ ఏంటి? ఇంత కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో టాప్ ప్లేస్లో ఉండటమంటే జస్ట్ డబ్బు సంపాదించడమేనా? లేదంటే దాని వెనుక ఇంకా ఏదైనా పెద్ద కథ ఉందా? రండి, ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఒక బ్రాండ్ని నంబర్ 1 చేసేదేంటి? కేవలం సంపాదించే డబ్బా? లేకపోతే ఉన్న కస్టమర్ల సంఖ్య? అసలొక బ్రాండ్ వాల్యూ వెనుక, దాని లీడర్షిప్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏమై ఉంటాయి? ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా? సరే, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్స్ని అనలైజ్ చేసే ఒక పెద్ద సంస్థ ఉంది. దాని పేరు బ్రాండ్ ఫినాన్స్. వాళ్ళు రీసెంట్గా ఒక మేజర్ అనౌన్స్మెంట్ చేశారు. ఆసియా టెక్నాలజీ రంగంలో టాప్లో ఎవరున్నారో చెప్పేశారు. ఇంతకీ ఆసియాలోనే మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీసెస్ బ్రాండ్ ఏదో తెలుసా? ఇంకెవరు? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అదేనండి, మనందరికీ తెలిసిన టీసీఎస్. మరి ఈ అద్భుతమైన గుర్తింపు వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు. స్పీడ్గా మారిపోతున్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో, మరీ ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో, ఒక కంపెనీ ఎంత స్ట్రాంగ్గా నిలబడగలదు, ఎంత ఫ్యూచర్ని ముందుగానే చూడగలదు అని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సరే, బానే ఉంది. కానీ అసలు టీసీఎస్కే ఈ రికగ్నిషన్ ఎందుకొచ్చింది? దీని వెనుక ఉన్న రీజన్స్ని బ్రాండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ఎలా విశ్లేషించారో ఓసారి చూద్దాం. బ్రాండ్ ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ సక్సెస్ వెనకున్న అసలు మ్యాటర్ వాళ్ల పర్ఫార్మెన్స్ మాత్రమే కాదట, వాళ్ల స్ట్రాటజిక్ విజన్ అట. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐలో ఉన్న అవకాశాల్ని కరెక్ట్గా పట్టుకొని వాటిని బిజినెస్ సక్సెస్గా మార్చడమే వాళ్లని ఈరోజు టాప్లో నిలబెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదే వాళ్ల సక్సెస్ ఫార్మ్యులా. ఫస్ట్, ఫ్యూచర్ని ముందుగానే ఊహించడం. ఆ తర్వాత అందరికన్నా ముందే ఏఐలో ఇన్వెస్ట్ చేయడం. ఆ ఇన్వెస్ట్మెంట్స్తో డేటాని వాడుకొని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడం. ఫైనల్గా ఆ టెక్నాలజీనే వాళ్ల లీడర్షిప్కి బేస్గా మార్చుకోవడం. సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. టీసీఎస్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా? ఏకంగా $21.3 బిలియన్. అక్షరాల $21.3 బిలియన్. ఈ భారీ నంబర్తో టీసీఎస్ ఆసియాలోనే కాదు, ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ బ్రాండ్గా నిలిచింది. ఇక వాళ్ల టాప్ పొజిషన్ ఎంత స్ట్రాంగో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, టీసీఎస్ చాలా పెద్ద కంపెనీ అని మనకర్థమైపోయింది. కానీ ఇంతకీ వీళ్ళసలు ఏం చేస్తారు? ఆ కార్పొరేట్ భాష, పెద్ద పెద్ద పదాలు అన్నీ పక్కన పెట్టి సింపుల్గా మనకర్థమయ్యేలా తెలుసుకుందాం. టీసీఎస్ వాళ్లని వాళ్ళు పర్పెచువలీ అడాప్టివ్ ఎంటర్ప్రైజ్ అని పిలుచుకుంటారు. అదేంటో సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రపంచం కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది కదా, ఆ మార్పులకు తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటూ తమ క్లయింట్స్ కూడా మారేలా హెల్ప్ చేస్తారన్నమాట. ఒక రకంగా బిజినెస్లకు వీళ్ళొక పర్సనల్ ట్రైనర్ లాంటివాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజెస్కి రెడీగా ఉంచుతారు. అయితే వీళ్ల ప్రభావం ఏదో ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదు. బ్యాంకింగ్, హెల్త్ కేర్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హైటెక్, చివరికి గవర్నమెంట్ సర్వీసెస్, ఇలా దాదాపు ప్రతి మేజర్ సెక్టర్లోనూ వీళ్ల సేవలున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వీళ్ల రేంజ్ ఏంటో. మరి ఇన్ని రకాల ఇండస్ట్రీస్కి సర్వీస్ ఇవ్వాలంటే వాళ్లు వాడే టెక్నాలజీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కదా. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాళ్ల సొల్యూషన్స్లో ఒక భాగం. సరే, ఇప్పటిదాకా మనం బిజినెస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు టీసీఎస్ని కేవలం ఒక కంపెనీగా కాకుండా దాని గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటో, దాని వెలకున్న మనుషులెంతమందో చూద్దాం. టీసీఎస్ బలం టెక్నాలజీ మాత్రమే కాదు, వాళ్ల దగ్గరున్న మనుషులు కూడా. ఎంతమందో తెలుసా? 5,90,000 మందికి పైగా ఉద్యోగులు. ఆలోచించండి, ఒక చిన్నపాటి సిటీ జనాభా అంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారన్నమాట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎంప్లాయర్స్లో ఒకటి. మరి ఇంతమంది ఉద్యోగులు కేవలం ఒక్క దేశంలోనే లేరు. ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో టీసీఎస్ ఆపరేట్ చేస్తుంది. అంటే దీని అర్థమేంటంటే, వాళ్లు ప్రపంచంలో ఏ మూల మార్కెట్ అవసరాలనైనా అర్థం చేసుకొని అక్కడికి తగ్గట్టుగా సర్వీస్ ఇవ్వగలరు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వీళ్ళు తమ బ్రాండ్ని కేవలం యాడ్స్ ఇచ్చి పెంచుకోరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిడ్నీ, న్యూయార్క్, లండన్ మ్యారథాన్స్కి వీళ్లే టైటిల్ పార్ట్నర్స్. అంతేకాదు, ఫార్ములా ఈ రేసింగ్లో జాగ్వార్ టీంకి టెక్నాలజీ పార్ట్నర్గా కూడా ఉన్నారు. ఇలా చేయడం ద్వారా టెక్నాలజీ, ఆరోగ్యం, సస్టైనబిలిటీ ఈ మూడింటినీ ఒకే చోట కలుపుతున్నారు. సరే,
ఇవన్నీ చూశాక మనకొక ప్రశ్నొస్తుంది. అసలు ఈ అవార్డుకు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు? దీని వెనకున్న బిగ్ పిక్చరేంటి? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే టీసీఎస్ సక్సెస్ వెనుకున్నది కేవలం టెక్నాలజీ కాదు. దాని గ్లోబల్ స్కేల్, కొన్ని దశాబ్దాలుగా కస్టమర్లతో పెంచుకున్న నమ్మకం, అన్నింటికన్నా ముఖ్యంగా టాటా గ్రూప్ యొక్క బలమైన వారసత్వం. ఇవన్నీ కలిసే ఈ బ్రాండ్ని ఈరోజు టాప్లో నిలబెట్టాయి. చూడండి, టెక్నాలజీ ఆసియా ఎకానమీని రాకెట్ స్పీడ్తో మార్చేస్తోంది. ఈరోజు కింగ్ టీసీఎస్, కానీ రేపు ఈ స్థానంలో ఎవరుంటారు? ఈ రేస్లో నెక్స్ట్ విన్నర్ ఎవరు కాబోతున్నారు? ఆలోచించాల్సిన విషయమే. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.